హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నారో అలాంటి వాళ్ళందరూ తప్పనిసరిగా ఈరోజు రాత్రి 12 గంటల వరకు అయితే తప్పనిసరిగా ఈ ఒక్కటనేది చేసుకోవాలని చెప్పేసి మనకు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే విడుదల చేశారు. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీకు జూన్ 1 నుండి అయితే పూర్తిగా సిలిండర్లు అయితే రద్దు అయితే చేస్తున్నారండి. అయితే మీకు ఎక్కడ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒక చాలా డౌట్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు మనకు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి. సో ఈ లింక్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మనకు ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా అయితే శుభవార్త అయితే వచ్చిందండి. అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తానండి. సో దానికి సంబంధించి కూడా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా కూడా మీరు ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలో చూస్తున్న వారు ఉంటే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వినియోగిస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఈ ఒకటి చేసుకోవాలి. లేదంటే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్స్ అనేవి జూన్ 1 లేదా 2 తారీఖులు అయితే రద్దు చేస్తామని చెప్పేసి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు ఒక అప్డేట్ అనేది విడుదల చేశారండి. అయితే మనం ఏం చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరూ గ్యాస్ సిలిండర్లు ఎవరైతే వాడుతున్నారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా కేవైసీ అనేది చేసుకోవాలని చెప్పేసి మనకేంటంటే ఒక అప్డేట్ అనేది విడుదల చేశారండి. అయితే దీనికి సంబంధించి మనకేంటంటే ఈరోజు రాత్రి 12 గంటల వరకు అయితే ఈ కేవైసీ మీరు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే కనుక మీ యొక్క గ్యాస్ కనెక్షన్ అనేది పూర్తిగా రద్దు అవుతుంది. అయితే దీనికి సంబంధించి ఎలా చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి కూడా మనకు ప్రభుత్వం అయితే 2 విధాలుగా అయితే మీరు చేసుకోవచ్చండి. ఒకటి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. జస్ట్ ఆ లింక్ పైన మీరు ట్యాప్ చేశారనుకోండి, సో మనకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు దాంట్లో ఏంటంటే మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఆధార్ నంబరు సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏంటంటే ఒక ఓటీపీ వస్తుందండి. ఒక మీ మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి మీరైతే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్లైన్లో చేసుకోవడం తెలియకపోతే కనుక మీరు ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో ఎలా చేసుకోవాలంటే మీరు మీ యొక్క సిలిండర్ ఎగ్జాంపుల్ హెచ్పి గ్యాస్ సిలిండర్ వాడేవారైతే హెచ్పి ఆఫీస్కి వెళ్ళండి. లేదంటే కనుక ఇండియన్ గ్యాస్ సిలిండర్ వాడేవారైతే ఇండియన్ గ్యాస్ సిలిండర్ వెళ్ళండి. అలాగే మనకు భారత్ గ్యాస్ వాడేవారైతే భారత్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి వెళ్ళండి. సో అక్కడికి వెళ్ళి మీకు ఒక ఫామ్ అయితే ఇస్తారు. ఆ ఫామ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అంటే మీ యొక్క పేరు కానివ్వచ్చు, మీ యొక్క అడ్రస్ కానివ్వచ్చు, మీ యొక్క మొబైల్ నెంబరు మొత్తం ఫిల్అప్ చేసేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక వారు మీకు ఒక ఓటీపీ అనేది సెండ్ చేస్తారు. ఆ ఓటీపీ చెప్పారనుకోండి, వాళ్ళు ఎంటర్ చేసి యాక్టివేషన్ అనేది చేస్తారు. ఈ విధంగా మీకు ఏంటంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. అలాగే మనకేంటంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకు ఏంటంటే సిలిండర్ కలెక్షన్ ఏదైతే ఉందో అదైతే మీకు రద్దు చేస్తారు. అలాగే మనకి ఏంటంటే సబ్సిడీ ఏదైతే వస్తుందో ఆ సబ్సిడీ కూడా అయితే మనకు ఆల్మోస్ట్ అయితే రద్దు చేసే అవకాశం అయితే ఉందండి. అలాగే మనకు ఈ విధమైనటువంటి పరిణామాలు అయితే మీరు ఫేస్ చేయాల్సి అయితే ఉంటుందండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ మీరు ఇక్కడికి వెళ్లకుండా డిస్క్రిప్షన్లోనే లింక్ అనేది ఇచ్చాను కాబట్టి ఆ లింక్ ఓపెన్ చేస్తే కనుక మీరు ఏ కంపెనీకి సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కేవైసీ అనేది చేసుకోండి. ఈ కేవైసీ చేసుకోవడం ద్వారా ఏంటంటే సో మనకి ఏంటంటే మీకు సిలిండర్స్ అనేది కరెక్ట్ పొజిషన్లో అందుతాయి. అలాగే మీకు ఏంటంటే సబ్సిడీ కూడా అయితే అందుతుందండి. సో ఇదండి మనకు. అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం పలుమార్లు రాష్ట్రాలకైతే ఈ ఆదేశాలు అయితే జారీ చేసినప్పటికీ కొంతమంది చేసుకున్నారు, మరి కొంతమంది చేసుకోలేదు. సో తప్పనిసరిగా చేసుకోండి. అలాగే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు కూడా అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారండి. ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ 10 సంవత్సరాలు మీ యొక్క ఆధార్ కార్డు అనేది కంప్లీట్ అయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేషన్ అనేది చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే చాలాసార్లు అయితే అంటే మనకు జనవరి నుండి ఈ రూల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అయితే కొంతమంది అప్డేషన్ చేయించుకున్నారు, మరి కొంతమంది ఈ అప్డేషన్ అనేది చేసుకోలేదండి. అయితే ఈ అప్డేషన్ చేసుకోవచ్చండి. మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి మీరు మీ మొబైల్లో చేసుకోవచ్చు, లేదంటే మాకు తెలియదు అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మీరు బయట కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మొబైల్లో ఎలా చేసుకోవాలి దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చానండి. జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది.
సో ఆ ఓటీపీ మీరు జస్ట్ అక్కడ టైప్ చేసి మీరు సబ్మిట్ చేస్తే కనుక మీకు అప్డేషన్ అనేది అయిపోతుందండి. అలాగే మీరు ఏదైనా చిరునామాలు కానివ్వచ్చు, అలాగే మీ యొక్క పేరు కానివ్వచ్చు, అలాగే మీ యొక్క పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వచ్చు, ఏదైనా మీరు చేంజ్ చేసుకోవాలన్నా కానీ మీరు చేంజ్ చేసుకోవచ్చండి. అలాగే మనకు ఆధార్ కార్డులకు సంబంధించి ఇప్పుడు రీసెంట్గా మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అదిరిపోయే ఉడాయి నుంచి ఒక శుభవార్త అయితే వచ్చిందండి. ఒకవేళ మీరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నప్పటికీ మీ యొక్క కార్డు అనేది రద్దు కాదని, సో ఈ విధంగా చేసుకోకపోతే రద్దు అవుతుంది అని చెప్పేసి ఏంటంటే మనకు అప్డేట్స్ అనేది వస్తున్నాయి. సో దానికి సంబంధించి ఉడాయి స్పందించడం అయితే జరిగిందండి. సో ఎవరైతే చేసుకోలేదో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి కార్డులు ఎప్పటికీ రద్దు కావని, అయితే జూన్ 14వ తేదీ వరకు అయితే దీనికి సంబంధించినటువంటి గడువు అయితే ఇచ్చారు అప్డేట్ అనేది చేసుకోవడానికి. సో ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళు ఒకవేళ 10 సంవత్సరాలు మీకు కనుక నిండి ఉంటే ఆధార్ కార్డుకి సంబంధించి తప్పనిసరిగా అప్డేషన్ అనేది చేసుకోండి. ఒకవేళ చేసుకోకపోయినా కానీ మీకైతే కార్డు అనేది రద్దు కాదు. సో చేసుకుంటే కనుక మనకేంటంటే ఒక ప్లస్ పాయింట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఏంటంటే గ్యాస్ సిలిండర్లు కలిగిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకు ఉజ్వల యోజన పథకం ద్వారా ఏంటంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు అయితే ఇస్తున్నారండి. ఈ గ్యాస్ సిలిండర్లు చాలామంది తీసుకున్నారు. చాలామంది తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ గ్యాస్ సిలిండర్ 900 మనం కట్టామనుకోండి. సో మనకు 400 రూపాయలు సబ్సిడీ మన యొక్క బ్యాంక్ అకౌంట్లో అయితే వచ్చి పడుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఏదైతే మనకు సబ్సిడీ వస్తుందో ఆ సబ్సిడీ మనకు ఈజీగా రావాలి, అలాగే మనం బుక్ చేసిన వెంటనే మన యొక్క గ్యాస్ సిలిండర్ మన ఇంటికి వచ్చి డెలివరీ బాయ్ అందించి వెళ్ళాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి. ఒకవేళ మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోకపోతే మీకు ఏంటంటే గ్యాస్ కనెక్షన్ అయితే ఆల్మోస్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే మనకు ఈ గ్యాస్లకు సంబంధించి మళ్ళీ మన కనెక్షన్ క్లోజ్ అయితే మళ్ళీ మనం ఆఫీసుల చుట్టూ తిరగాలి. సో అక్కడ ఏదైనా అప్లికేషన్స్ పెట్టాల్సి ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టి వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది మీరు ఫేస్ చేయకూడదు, మాకు ఒక పర్ఫెక్ట్ పొజిషన్లో ఉండాలి అని చెప్పేసి అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు కేవైసీ అనేది చేసుకోండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు మాత్రం మొబైల్లో చేసుకోండి. లేదంటే కనుక మీరు గ్యాస్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి, అంటే గ్యాస్ ఆఫీస్ అంటే ఒకే గ్యాస్ ఆఫీసు అంటే కొంతమంది హెచ్పి వాడుతూ ఇండియన్ గ్యాస్లో వెళ్తారు, అలా కాదండి. మీరు మీ ఇంట్లో ఏదైతే గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ గ్యాస్ ఆఫీసులకే మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తేనే మీకు సంబంధించినటువంటి కేవైసీ అనేది చేస్తారు. ఒకవేళ మీరు చేసుకోకపోతే మాత్రం ప్రాబ్లం అనేది వస్తుందండి. అలాగే ఆధార్కి సంబంధించి కూడా 10 సంవత్సరాలు నిండి ఉంటే కనుక తప్పనిసరిగా చేసుకోండి. మళ్ళీ మనకు గడువు పెంచుతారా లేదా అనేది మనకు క్లారిటీ లేదు. మేబీ జూన్ 14 తర్వాత మేబీ గడువు అనేది పెంచవచ్చు, చెప్పలేమండి. కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీ యొక్క కార్డు మాత్రం రద్దు కాదు, అప్డేట్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరు క్లారిటీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు వాచ్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన యాక్టివేషన్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు చేసినట్లయితే మన ఛానల్లో వచ్చేటటువంటి ఫర్దర్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ గవర్నమెంట్కి సంబంధించి మీకైతే తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.